అవేర్నెస్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. బాస్మతి రైస్ నో కాంప్రమైజ్ అని. ఇది మనము ఎఫ్ఎస్ఎస్ఐ ద్వారా అవేర్నెస్ పెంచడానికి ప్రజల్లో ఏది కరెక్ట్గా తినొచ్చు, ఏ ఫుడ్ అడల్టరేట్ ఉంది, ఎలాంటి అడల్ట్రేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి, అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ ఉన్నాయి ఫుడ్ సేఫ్టీ మీద. సో రీసెంట్గా బాస్మతి రైస్ మీద ఎఫ్ఎస్ఎస్ఐ రూల్స్ తీసుకురావడం జరిగింది, సేఫ్టీ స్టాండర్డ్స్. వీటిలో ఒక 19 to 20 పారామీటర్స్ బాస్మతి రైస్ని అసెస్ చేయడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ముందుకు తీసుకొచ్చింది. అది వాళ్ళ అవేర్నెస్ చేస్తున్నారు ఇండియా గేట్ వారితో అండ్ ఆల్సో ద క్యాంపెయిన్. సో వీళ్ళందరికీ కూడా ఈ ద్వారా మేము రైస్లో ఎలాంటి విధాలైన అడల్ట్రేషన్ జరుగుతుంది, కొన్నిసార్లు సెంట్ యాడ్ చేయడము, కొన్నిసార్లు వేరే రైస్ యాడ్ చేయడము, బ్రోకెన్ రైస్ యాడ్ చేయడము, అదేవిధంగా కొన్నిసార్లు కలరింగ్ ఏజెంట్స్ యాడ్ చేయడం, ఇవన్నీ టైప్స్ ఆఫ్ అడల్ట్రేషన్ ఉంటాయి. సో వీటి మీద పబ్లిక్కి అవేర్నెస్, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ సెషన్ చేయడం జరిగింది.